డే 17 చాలా సైలెంట్ గా స్టార్ట్ అయింది. ఎందుకో తెలియదు కానీ చాలా లేజీగా అనిపించింది లేచిన వెంటనే. సో బ్రష్ చేసేసి ఫ్రెష్ అయ్యాను. హన్వీ థింగ్స్ అన్ని మెల్లగా చేసేసి దాని తర్వాత నేను ఫ్రెష్ అయ్యి కొంచెం దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత మనసు తృప్తిగా అనిపించింది. ఇన్స్టాగ్రామ్ లో ఒక కొత్త రెసిపీ చూసాను. సో ఈవినింగ్ స్నాక్ కింద ట్రై చేద్దామని చెప్పి వాటికి కావాల్సిన థింగ్స్ అన్ని నానబెట్టుకున్నాను. హన్వీ గారు నాపేసాడు అనమాట. ఆ గ్యాప్ లోనే కుకింగ్ ఫినిష్ చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసా. ఈ రోజు లంచ్ లోకి క్యారెట్ ఫ్రై, టొమాటో పప్పు, కాలీఫ్లవర్ టొమాటో. ప్లేట్ అంతా నిండుగా కర్రీస్ తోటి ఉంటే ఏదో తెలియని తృప్తి నాకు. లాస్ట్ షార్ట్స్ లో మీరు చూసినట్లయితే ఇది లిడిల్ లో ఆఫర్ లో ఉందని చెప్పి కొనుక్కొచ్చాను కదా. కన్నయ్య దగ్గర పెట్టిన ఫ్లవర్స్ వాడిపోయినాయి అనమాట. సో కొత్త పువ్వులు తెచ్చాను కన్నయ్య కోసం అని. ఇప్పుడైతే ఇవి మొగ్గల్లానే ఉన్నాయి. కాకపోతే కొన్ని రోజుల తర్వాత అట్లా వాటర్ లో ఉంచేసరికి మంచిగా ఫ్లవర్ అవుతుందని చెప్పి ఫ్రెండ్ చెప్తే విన్నాను. అండ్ కాస్ట్ కూడా నాకు తగ్గట్టే ఉందని చెప్పి ఒక బంచ్ తీసుకొచ్చి అవన్నీ అరేంజ్ చేస్తున్నా. కొత్త వాస్, కొత్త ఫ్లవర్స్ లో కన్నయ్య మెరిసిపోయారు ఈ రోజు. సో అలా లంచ్ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్ లో మనం చేయాలనుకున్న ఐటమ్ కోసం ముందు అవన్నీ ఉడకబెట్టేయాలి. దాని తర్వాత అవి పేస్ట్ చేసి ప్యాటీస్ కింద చేయాలి. అంత ఓపిక లేక ఉడకబెట్టేసి అట్లనే తినేసాను. ఫైనల్ టచ్ నిమ్మరసం తోటి ఫినిష్ చేసా. టీ తాగేసి టాటా చెప్పేస్తున్నా.